రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 36వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మిగతా ఆరుగురి ఆచూకీ కోసం అన్వేషిస్తుంది రెస్క్యూ సిబ్బంది. మరోవైపు టన్నెల్లో మట్టి, బురద, టీబీఎం మిషన్ శిథిరాల తొలగింపు శరవేగంగా సాగుతున్నాయి. కన్వేర్ బెల్ట్ సమీపంలో కూరుకుపోయిన వ్యర్థాలను వెలికితీసి బయటికి పంపుతుంది రెస్క్యూ టీమ్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయక బృందాలు నిరంతరాయంగా రెస్క్యూ కొనసాగిస్తున్నాయి. రోజుకు 3 షిఫ్టులుగా 600 మంది సిబ్బంది సహాయచర్యలో పాల్గొంటున్నాయి. సహాయక బృందాల మధ్య సమన్వయంతో టన్నెల్లో ఉన్న మట్టి, టీబీఎం భాగాలు, ఊట నీటిని తొలగిస్తూ సహాయచర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో వెలువడిన వ్యర్థ పదార్థాలను లోకో ట్రైన్ ద్వారా తరలించడంతో పాటు అధిక సామర్థ్యం గల పంపుల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు. సహాయ సిబ్బందికి అవసరమైన ఆహారం, వసతి, ఆరోగ్య సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాగర్, ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి సంబంధించి కూడా నేటికి 37 రోజులు గడుస్తుంది. ఇప్పటికే సహాయక చర్యలంతా కూడా రెస్క్యూ బృందాల లోపలికి వెళ్లి ముమ్మరంగా సహాయక చర్యలను అయితే నిర్వహిస్తున్నాయి. దీనికి సంబంధించి గత నెల ఏదైతే ఫిబ్రవరి నెల 22వ తారీఖున మిస్ అయిన 8 మందికి సంబంధించి కూడా నేటి వరకు 2 మృతదేహాలను అయితే బయటకు వెలికి తీశారు. ఒకరు గుర్ప్రీత్ సింగ్ గా గుర్తించారు. వాళ్ళ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా అందించింది ప్రభుత్వం. మరొకరు మనోజ్ కుమార్ గా కూడా గుర్తించారు. అతను కూడా 20 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా 6 ఆచూకీ మాత్రం లభ్యం కావడం లేదు. ఏదైతే ప్రమాదం జరిగిన స్థలంలో పూర్తిగా లోకో ట్రైన్ కి సంబంధించి కూడా నిన్న వీటి భాగాలనంతా కూడా లోకో ట్రైన్ భాగాలన్నీ కూడా బయటికి తీసిన పరిస్థితి కనిపిస్తుంది. కన్వేయర్ బెల్ట్ కు సంబంధించి కూడా ఈ కన్వేయర్ బెల్ట్ ఆధారంగానే పైన అక్కడ ఉన్న శిథిలాలు, మట్టి, బురద అంతా కూడా బయటికి తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా అధికారులు లోపలున్న పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ కి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే క్యాడవర్ డాగ్స్ ఆధారంగా కూడా లోపల కొన్ని ప్రాంతాలను అయితే D1, D2 ప్రాంతాలుగా గుర్తించారు. ఈ D1 ప్రాంతంలో గతంలో గుర్ప్రీత్ సింగ్, దాని తర్వాత కొద్ది దూరంలోనే మనోజ్ కుమార్ మృతదేహాలు కూడా కనిపించాయి. దీనికి సంబంధించి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే లోపల పూర్తిగా పైనుంచి వచ్చిన ఈ శిథిలాలు, మట్టి ద్వారా పూర్తిగా ఒక 50-100 మీటర్ల మేర పూర్తిగా స్ట్రక్ అయిన పరిస్థితి. ఆ స్ట్రక్ అయిన నేపథ్యంలో అదంతా కూడా కదిలిస్తే పైనుంచి పూర్తిగా వాటర్ శిథిలాలు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో అదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియాగా కూడా గుర్తించి అదంతా కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియాగా అక్కడికి ఎవరిని పోనీ అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు రోబో టెక్నాలజీకి సంబంధించి ఎన్వి రోబో టెక్నాలజీని కూడా రంగంలోకి దింపారు. కానీ అక్కడ 5G నెట్వర్క్స్ రావడం లేదంటూ కూడా అవి 5G నెట్వర్క్ వస్తేనే ఈ రోబోస్ పనిచేస్తాయంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చారు. క్యాడవర్ డాగ్స్ ఆధారంగా కూడా అవన్నీ వాసన పసిగట్టి ప్రాంతాలను అయితే గుర్తిస్తున్నాయి. దీనికి సంబంధించి NDRI టీం అదంతా మార్చి చేస్తే రెస్క్యూ బృందాలన్నీ కూడా తవ్వకాలు జరుపుతున్నాయి. తవ్వకాలు జరిగిన ప్రాంతంలో కొన్నిసార్లు మానవానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏదైతే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలు కానీ మిగతా లోకల్ ట్రైన్ కి సంబంధించిన భాగాలు కూడా కనిపిస్తున్నాయంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే మనోజ్ కుమార్ డెడ్ బాడీకి వచ్చిన ప్రాంతం అంతా కూడా పూర్తిగా దుర్వాసన వస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తిగా అదంతా స్ప్రే చేస్తూ కూడా తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ కొన్ని బట్టలు కూడా దొరికాయంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఆ బట్టలు దొరికిన ప్రాంతంలో పూర్తిగా తవ్వకాలు జరిపితే మరో డెడ్ బాడీ దొరికే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనాకు వస్తున్న పరిస్థితి. ఈ రోజు లేదా రేపుతో మరో డెడ్ బాడీ అయితే దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.